ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బెన్యన్. మొదటి భాగము. నేను పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినందున ఆయన నన్ను విడిచిపోయెను. దురాత్మను లాలన చేసి నందున అది నా యొద్దకు వచ్చెను. నేనును దేవుని కోపింప చేసినందున ఆయన నన్ను విడిచెను. నేను నా హృదయమును కఠినపరుచుకొనినందున మనస్సు తిప్పుకొనలేనని పలికెను. అప్పుడు క్రైస్తవుడు భావసూచకుని చూచి, ఇట్టివానికి ఆశ పుట్టుట కేవలము అసాధ్యమా అని అడుగగా, భావసూచకుడు అతని అడుగమని చెప్పెను. అప్పుడు క్రైస్తవుడు, ఆశ పూర్తిగా పోయెనా? నిరాశ అను ఇనుప పంజరములో నీవు నిత్యము కట్టబడి ఉండవలెనా? మనుష్యుడు, ఆశ లేదు, లేనే లేదు. క్రైస్తవుడు, ఎలా లేదు? భగవంతుని కుమారుడు బహు కరుణామయుడు. మనుష్యుడు, అవును, కానీ నేను నా కోరిక చొప్పున ఆయనను తిరిగి సిలువ వేసితిని. ఆయనను నిరాకరించితిని. ఆయన నీతిని నిరాకరించితిని. ఆయన రక్తమును సాధారణమైనదిగా ఎంచి కృపగల పరిశుద్ధాత్మను తిరస్కరించితిని. అట్లు నేను దేవుని వాగ్దానములన్నీ నాకు దూరముగా ఉంచుకొని ఉన్నాను. గనుక నాకు బెదిరింపులు నిర్ణయమైన బెదిరింపులే. నిర్ణయమైన తీర్పును విరోధి వలె నన్ను దహించబోవు కోపాగ్నియు భీకరమైన బెదిరింపులే కాని మరేమియూ నాకు మిగిలియుండలేదు. క్రైస్తవుడు, ఎందునిమిత్తము నీకు నీవే ఈ దుర్గతి తెచ్చుకొంటివి? మనుష్యుడు, ఈ లోకమందలి అపేక్ష సుఖలాభముల నిమిత్తమే. వాటి అనుభవము వలన నాకు బహు సంతోషము కలుగునని తలంచుకొంటిని. ఇప్పుడు వాటిలో ప్రతిదిని మంట పురుగువలె నన్ను కరుచుచు కొరుకుచు ఉన్నది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనములు, లూకా సువార్త 19వ అధ్యాయము 14వ వచనము మరియు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 28-29 వచనములు. థ్యాంక్ యూ.